ఇప్పుడు ఒక 1 lakh 2 lakhs వచ్చింది నాకు. 2 lakhs మందికి ఆ చేంజ్ వచ్చింది కదా, అదే హోప్స్ అంతే. అది 20 lakhs అవ్వచ్చు, 2 crores అవ్వచ్చు, టైమింగ్ తెలియదు. అది ఎప్పుడో రాగానే అంటే మార్పు అనేది డెఫినెట్గా వస్తుంది. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు లాస్ట్ ఎలక్షన్లో పోటీ చేసినప్పుడు ఆయన పోటీ చేసిన 2 చోట్ల ఓడిపోయారు. కానీ వేరే ఇప్పుడు ఈ రీసెంట్ ఎలక్షన్లో ఆయన పోటీ చేసిన 21 స్థానాల్లో అభ్యర్థులు గెలిపించుకున్నారు, 2 పార్లమెంట్ స్థానాల్లో. అంటే 100% సక్సెస్ వచ్చింది. సో ఆయన్ని స్ఫూర్తిగా తీసుకొని నెక్స్ట్ ఎలక్షన్కి మీరు ఏమన్నా? లేదు, నాకు తెలియదు యాక్చువల్లీ. మళ్ళీ అది ఏమంటే అది నాకు అది ఐ కెనాట్ కంపేర్, యాక్చువల్లీ కంపేర్ చేయకూడదు. ఇప్పుడు నేనేమంటే ఇప్పుడు సింపుల్గా ఏమడుగుతారంటే మీరు అన్ని దీనికి రండి, ఒక ప్రొసెషన్ అదేమో సమారంభం అదన్నీ చేయండి అని. నేను అక్కడి నుంచి స్టార్ట్ చేస్తాను. ఇప్పుడు నేను వస్తాను, ఓకే, నేను ఒకటి నేర్చుకోండి, నేను వస్తూ ఉండనని అక్కడ కొంచెం తెలవాలి కదా. అక్కడ ఒక చిన్న పబ్లిసిటీ చేయాలి, ఒక ఫీల్డ్, ఒక ఇది పెండాలు, ఒక మైక్ సెట్, ఎక్స్పెండిచర్ అని ఉంటుంది. అది ఏం మినిమం అంటేను కూడా ఒక 50,000 పెట్టుకోండి మినిమం. నేను చెప్పేది లేదు, నేను ఒక్క స్మాల్ విలేజ్ లో వెళ్ళి మాట్లాడి ఒక అందరినీ పిలిచి చేసి మినిమం పెట్టుకోండి. అలాంటి ఒక 1000s విలేజెస్ ఉంది, 224 కాన్స్టిట్యుయెన్సీస్ ఉంది. అక్కడ వెళ్తే 1 lakh పెట్టుకుంటే కూడా అదే అంత అయిపోయింది కదా. తర్వాత నేను థింక్ చేస్తాను అప్పుడు, ఇంత డబ్బులు ఉంది. అప్పుడు చూస్తాను, మీ దగ్గర డబ్బులు ఉందా, ఎంత వేస్తారు మీరు రండి అని. వీడి దగ్గర ఏం లేదు, వద్దు అని చెప్తాను. వాడికి పేరు ఉంది, వాడు గెలుస్తారు. ఇలాగే నా క్యాలిక్యులేషన్ అవుతుంది కదా. ఇదన్నీ అయిన తర్వాత మళ్ళీ అది రాజకీయమే ఉంటుంది, ప్రజాకీయం ఎక్కడవుతుంది?